ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం భారతదేశంతో సహా ప్రపంచ దేశాలన్నింటిలో తీవ్ర ప్రభావం చూపుతోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జెట్టి బాలరాజు అన్నారు. ఈ ప్రభావాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం దుగ్గిరాల రైలుపేటలో బోసుబొమ్మ సెంటర్ వద్ద ట్రంప్ చిత్రపటాలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు కార్యదర్శి గొర్రెపాటి శ్రీనివాసరావు, ఆశీర్వాదం, వై శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు, శ్రీనివాసరావులు మాట్లాడారు. భారతదేశ వ్యాప్తంగా అమెరికా సామ్రాజ్యవాదంతో ట్రంప్ అన్ని దేశాలపైన పన్నులు విధించి ఇబ్బంది పెట్టే పరిస్థితిని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ విధంగా మన భారతదేశంపై కూడా ఏప్రిల్ నుంచి కూడా ఈ సుంకాల యుద్ధాన్ని కొనసాగించాడు. మన భారతదేశం మీద ముందుగా 25% సుంకాలు విధించి మళ్ళీ అది సాలదన్నట్టు ఇంకొక 25% సుంకాలను విధించాడు. మరి ఇది వ్యవసాయ రంగానికి కానీ అలాగే ఆక్వా చెరువులు చేపల రంగానికి సంబంధించి అలాగే టెక్స్టైల్స్, పౌల్ట్రీస్, స్పిన్నింగ్ మిల్లు లాంటి పరిశ్రమలు కూడా మూతపడిపోయే పరిస్థితి ఉంది. దానిలో వేలాది మంది కార్మికులు, పురుషులే కాకుండా స్త్రీలు కూడా వీధిని పడే పరిస్థితి ఉంది. ఇప్పటికే భారతదేశం ఆర్థిక మాధ్యమంతో అప్పుల బాధలతో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి కొనసాగి ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. మరి ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిని మోడీ తీసుకొచ్చాడు కాబట్టి మరి ఇలాంటి విధానాలను కూడా మన దేశంలో ఉన్నటువంటి పాలకులు కూడా మోడీ భారతదేశం నుంచి అమెరికాకి సాగిలు పడే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కనీసం మాట ఇప్పి మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఆయన సపోర్ట్ చేస్తే కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కూడా మరి మోడీ గారికి మద్దతు ఇస్తూ ఉన్నారు. దానివల్ల భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం అలాగే పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోయే పరిస్థితి ఉంది. మరి ఉద్యోగాలు కూడా యువకులకు ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే భారతదేశం నుంచి వెళ్ళినటువంటి నిరుద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా సంఖ్యలు వేసి కాళ్ళకే చేతులకి మన భారతదేశానికి వెనక్కి పంపించే పరిస్థితి ఉంది. ఈరోజు లక్షల్లో ఫీజు రింబర్స్మెంట్ చెల్లిస్తే కానీ అమెరికాకి రానిచ్చే పరిస్థితి లేదు. అదొక నిబంధనలు కూడా విధించిన పరిస్థితి ఉంది మోడీ గారు. కనుక ఈ విధానాలన్నింటినీ వ్యతిరేకించాలని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాలు అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. రాష్ట్రం మొత్తంగా ట్రంప్ చిత్రపటాలని దహనం చేయడం జరిగింది. ఆ విధంగా ఈరోజు మన దుగ్గిరాల్లో కూడా ఆ బోస్వామి సెంటర్లో ట్రంప్ చిత్రపటాలను దగ్ధం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. అట్లాగే ఫార్మా పరిశ్రమ కుదలైపోయి భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు నష్టపోవటమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని బీజేపీ ప్రభుత్వం అమెరికా వేసినటువంటి టారిఫ్లను తగ్గించాలని చెప్పేసి అట్లాగే 140 కోట్ల మంది ప్రజల సార్వభౌమాధికారం నిలబెట్టుకోవాల్సినటువంటి భారత ప్రధాని అమెరికాకి వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. దీన్ని సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ అమెరికాకి తలొగ్గే విధానాలని ఖండిస్తూ ఉంది. అట్లాగే ఈ టారిఫ్లను వెనక్కి తీసుకోమని చెప్పేసి సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. స్వేచ్ఛా వాణిజ్యం అంటున్నాం, కానీ స్వేచ్ఛా వాణిజ్యం అంటే ఏ దేశమైనా ఏ దేశంలో అయినా వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ భారతదేశం మాత్రం రష్యాలో ఆయిల్ కొలవద్దని చెప్పేసి ఇలా అమెరికా ఆంక్షలు విధిస్తూ ఉంది. కారణం ఇప్పుడు అమెరికా మాత్రం రష్యా దగ్గర ఆయిల్ కొంటా ఉంది. యూరోప్ కంట్రీస్ రష్యా దగ్గర ఆయిల్ కొంటా ఉన్నాయి. కానీ భారతదేశాన్ని మాత్రం కొనొద్దంటా ఉంది. కానీ భారతదేశం రష్యా చౌకగా ఆయిల్ ఇస్తూ ఉంది భారతదేశానికి. కానీ అమెరికా, యూరోప్ రష్యా నుంచి ఆయిల్ కొంటా భారతదేశాన్ని కొనొద్దంటంలో ఉద్దేశం ఏంటంటే మనం డైరెక్ట్గా రష్యా నుంచి ఆయిల్ కొనకుండా అమెరికా నుంచి, యూరోప్ నుంచి వాళ్ళు రష్యా నుంచి కొనుగోలు చేసి తిరిగి మనకు అమ్ముతున్నారు. అదనంగా భారాలు పడతా ఉన్నాయి. కాబట్టి మేము రష్యా నుంచి ఆయిల్ కొంటామని చెప్పేసి మోదీ గారు చెప్పడం లేదు. దీన్ని బట్టి ఇలా బీజేపీ ప్రభుత్వం అమెరికాకి తలొగ్గేటువంటి పరిస్థితి ఇలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇదే విధానం కనుక కొనసాగేటట్టయితే
పక్కన చైనా మాత్రం 100% టారిఫ్ వేస్తే చైనా 50% అదనంగా సుంకాలు విధిస్తూ ఉంది. కానీ భారతదేశం బీజేపీ ప్రభుత్వం మాత్రం ఏం మాట్లాడే పరిస్థితి లేదు. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 3 నెలలకు గాను 28,22,339 రూపాయలు విరాళాలు రూపేణా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమానికి గుంటూరు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాసులు పర్యవేక్షణలో నిర్వహించారు. వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కొరకు వినియోగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, ట్రస్టీ దేవాభక్తుని రంగప్రసాద్, అర్చక స్వాములు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళలు, భక్తులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడారు. కంఠంరాజు గుంటూరు గ్రామ పులిమేరలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు భక్తులచే సమర్పింపబడిన హుండీ కానుకలను 22/10/2020 అనగా బుధవారం దేవస్థానం నందు గల హుండీలను తెరిచి కానుకలు లెక్కించగా 28,22,339 రూపాయల ఆదాయం వచ్చి ఉన్నది. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం శ్రీ సిహెచ్ వెంకట శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్ దేవాదాయ శాఖ గుంటూరు వారి పర్యవేక్షణలో మరియు దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ డి రంగప్రసాద్, దేవస్థాన సిబ్బంది, అర్చక స్వాములు, స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు భక్తులు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. ఇట్లు శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం, కంఠంరాజు కొండూరు. దుగ్గిరాల ముర్తుజానగర్ జెండా చెట్టు సెంటర్ వద్ద స్వాతంత్ర సమరయోధుడు సహీద్ అఫ్షాఖుల్లా ఖాన్ 125వ జయంతి వేడుకలు బుధవారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ మైనార్టీ నాయకులు షేక్ సుబానీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ రషీద్, షేక్ బాజీ, షేక్ జాన్ షైదా, షేక్ మస్తాన్ వలీ, షేక్ బాజీ, షేక్ జిలానీ, కాకా వెంకటేశ్వర్లు, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబానీ మాట్లాడారు. తెల్లదొరలను ముక్కు తిప్పలు పెట్టి అనేక పోరాటాలు చేసిన భారతమాత ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధుడు షహీద్ అష్ఫాఖుల్లా ఖాన్ గారు చిరస్మరణీయుడు. అష్ఫాఖుల్లా ఖాన్ ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో 1900 సంవత్సరంలో అక్టోబర్ 22 జన్మించారు. తల్లి మజరున్నీసా బేగం, తండ్రి షఫీవుల్లా ఖాన్. అష్ఫాఖుల్లా ఖాన్ చిన్నతనం నుండి భారత స్వాతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. ఆ క్రమంలో అఖిల భారతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు జరగనున్న కార్యక్రమాల్లో పాల్గొనడం ఆరంభించారు. అలా చిన్నతనం నుండే బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి మాతృమూర్తిని విముక్తి కల్పించాలన్న తిరుగులేని సంకల్పం అష్ఫాఖుల్లా ఖాన్కు ఏర్పడింది. తన మిత్రుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ గారికి ఉరి శిక్ష నుండి కాపాడటానికి బ్రిటిష్ పాలకులు చేసిన మోసానికి ఉరికమ్మంగా ఎక్కిన ఆ భారతమాత ముద్దుబిడ్డ ఉరి తీసే ముందు కూడా నా భారతదేశం స్వాతంత్రముగా అంటూ తన ఆకాంక్షను తెలియపరుస్తూ వందే మాతరం అంటూ చివరి శ్వాస విడిచారు. 1927 డిసెంబర్ 19న ఉరి తీయబడ్డారు. అప్పుడు ఖాన్ వయసు 27 సంవత్సరాలు. యువత అలాంటి ఒక గొప్ప యోధుడిని, దేశభక్తుడిని ఆదర్శంగా తీసుకోవాలని, ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ ఆయన జయంతి సందర్భంగా మేము ఆయన ధన్యవాదాలు అర్పించడం జరిగింది.